దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునంతులరా, మా పునీత్ కుమార్ చేజర్ల అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజుకొక క్లుప్త సందేశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించడానికి, తన అడుగుజాడల్లో మనం నడవటానికి మనకిచ్చినటువంటి సందేశంలో నుండి రోజుకొక క్లుప్త సందేశం, ఒక ప్రాముఖ్యమైన విషయం మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరమగీతముల గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతూ అందులో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, మన దేవుని యొక్క ఉద్దేశాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒకసారి చూద్దాం. పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తే, రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుణ్ణి వెదికినను అతడు కనపడకపోయెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుణ్ణి వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెదికినను అతడు కనపడలేదు. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా, మీరు నా ప్రాణప్రియుణ్ణి చూసితిరా అని నేను అడిగితిని. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటుని. చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు, ఆత్మీయ విషయాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి ప్రియులరా. పరమగీతం మనకందరికీ తెలుసు, ఒక ప్రియుడు ప్రియురాలి మధ్య జరిగేటటువంటి సంభాషణ. అయితే ఇక్కడ మనం ప్రియుడైనటువంటి యేసయ్య, ప్రియురాలైనటువంటి సంఘం, వారిద్దరి మధ్య ఉండే ఆత్మీయ సంబంధం ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటూ ఇందులో ఉన్నటువంటి మాటలు, ఈ పరమగీతములో ఉండేటటువంటి మాటలు మనం ధ్యానం చేస్తే ఎన్నో ఆత్మీయ పాఠాలు, దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థమవుద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందులో ఉండేటటువంటి ఆత్మీయ పాఠాలు మనం జాగ్రత్తగా నేర్చుకొని ఆ మాటల ప్రకారం జీవిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవునితో మనం సంబంధం కలిగి ఉంటాం. ఇహలోకములో పరలోకములో మనము ధన్యులం అవుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునంతులరే, ఇక్కడ చూస్తే రాత్రి వేళ పరుండి ఉండి నేను ప్రాణప్రియుణ్ణి వెతికాను అంటుంది ప్రియులరా. ఇక్కడ మనం చూస్తే రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుణ్ణి వెతికాను అంటుంది ప్రియురాలు అనగా సంఘమునకు సాదృశ్యం అయితే, ప్రియుడు యేసయ్య అయితే పరుండి వెతికినప్పుడు దొరకలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. మనం పరుండి వెతికితే మన ప్రాణప్రియుడు దొరకడు, మన యేసయ్య దొరకడు. పరుండి ఉండటం అనేది సోమరికి సాదృశ్యంగా ఉంది. ప్రభునంతులరా, సోమరులు దేవునికి ఇష్టం ఉండరు. ప్రాముఖ్యంగా ఈ లోకపు పనిపాటల్లో సోమరులుగా ఉండే వాళ్ళని పక్కన పెడితే, దేవుని విషయంలో, దేవుని పని విషయంలో, భయభక్తులు నిలిపే విషయంలో, భక్తి చేసే విషయంలో సోమరులంటే దేవునికి ఇష్టం ఉండదు. వారికి ఎట్టి పరిస్థితుల్లో యేసయ్య ప్రత్యక్షం కాడు, వారికి దొరకడు. నువ్వు లెగవాలి, మందిరానికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యధ్యానం చేయాలి, సత్క్రియలు చేయటానికి నువ్వు పూనుకోవాలి, ఆ విధంగా జరిగించాలి, మంచి కార్యాలు జరిగించాలి, దేవుడు చెప్పినటువంటి కార్యాలు జరిగించాలి, పొరుగువారికి సహాయం చేయాలి, పొరుగువారికి మేలు చేయాలి. అంతేకాకుండా భక్తి విషయంలో కూడా, మందిరానికి వచ్చే విషయంలో, మందిర పనుల విషయంలో సోమరిగా ఉంటూ నువ్వు కానీ ముందుకు వెళ్తే యేసయ్య నీకు దొరకడు. పరుండి ఉండటం అనేది సోమరికి సాదృశ్యంగా ఉన్నది. దేవుని విషయంలో నువ్వు సోమరిగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన నీకు దొరకడు అనే విషయాన్ని మనం ఇక్కడ మొట్టమొదటిగా నేర్చుకుంటున్నాం. నువ్వు పని చేయి, భక్తి చేయి, ప్రార్థన చేయి, మందిరానికి వెళ్ళు, వాక్యధ్యానం చేయి, సత్క్రియలు చేయి, మంచి క్రియలు జరిగించు, యేసయ్య నీకు ప్రత్యక్షం అవుతాడు. ఇక్కడ సోమరిగా ఉండి రాత్రి వేళ పరుండి ఉన్నటువంటి ప్రియురాలకి దొరకలేదంట. ఆ తర్వాత కింద చూస్తే లేచి పట్టణం వెంబడిపోయింది. చూడండి, మందిరానికి రావట్లేదు, దేవుని పని చేయటానికి ముందుకెళ్ళటం లేదు, పట్టణం వెంబడిపోయింది. పట్టణము, ప్రభునంతులరా, పట్టణంలో పాపం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పట్టణం వెంబడిపోయిందంట. పాపము ఎక్కడుందో అక్కడికి వెళ్ళింది. పాపం ఉన్న దగ్గర యేసయ్య దొరకడు. పాపం ఎక్కడుందో అక్కడ యేసయ్య దొరకడు. ప్రభునంతులరా, ఈమె పట్టణం వెంబడిపోయింది. పట్టణం వెంబడిపోయినప్పుడు యేసయ్య దొరకలేదు. అక్కడ వెతికిందంట, అక్కడ వెతికినా కూడా యేసయ్య దొరకలేదంట. ప్రభునంతులరా, పట్టణంలో పాపపు క్రియలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. పాపాన్ని చూస్తూ ఉంటాం, స్వార్థాన్ని చూస్తూ ఉంటాం, అసూయను చూస్తూ ఉంటాం, లంచగొండితనాన్ని చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా పట్టణంలో మనకు ఎక్కువగా కనపడతాయి. జాలి ఉండదు, దయ ఉండదు,
స్వార్థంతో నిండుకుపోయి ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని వంచన చేద్దామా, ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండేదే పట్టణం. పట్టణం దానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆ వైపుగా వెళ్ళింది, ఆ వైపుగా వెళ్ళినా కూడా మరి ప్రాణప్రియుడు దొరకలేదు. ఆ తరువాత మరలా మనం కింద చూస్తే సంత వీధులలోనూ రాజవీధులలోనూ తిరిగిందంట. అక్కడ కూడా ప్రాణప్రియుని ఎతికినా దొరకలేదట. సంత వీధులనగా క్రయ విక్రయాలు చేసేటటువంటి స్థలం, అమ్మే స్థలం, కొనే స్థలం. క్రయ విక్రయాలు జరిగించేటటువంటి సంత వీధుల్లో కూడా మోసం ఉంటుంది. మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఆడ మోసం ఉంటుంది. కాబట్టి మోసం జరిగే దగ్గర యేసయ్య ఉండడు, యేసయ్య అక్కడ దొరకడు, అక్కడ మనకు కనపడడు, అక్కడ వెతకూడదు మనం యేసయ్య. సంత వీధుల్లో, రాజవీధుల్లో గర్వం ఉంటుంది, హెచ్చింపు, అతిశయం ఎక్కువగా ఉండేటటువంటిది రాజవీధులు. దానికి సాదృశ్యంగా ఉంది. గర్వం ఉన్న దగ్గర, అతిశయం ఉన్న దగ్గర, నేనే గొప్ప, నాదే గొప్ప అనేవారి దగ్గర యేసయ్య దొరకడు, యేసయ్య ఉండడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రభునంతులరా, ఇలా మనం ఇంకా మీరు కొంచెం అర్థం చేసుకొని ధ్యానం చేస్తే మీకు ఇంకా చాలా విషయాలు అక్కడ మీకు అర్థమవుతాయి. ధ్యానం చేయండి. మరి వాక్య ధ్యానం మీద ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ నా మాటలను ఆధారం చేసుకొని మీరు కూడా ధ్యానం చేస్తే అనేక విషయాలు మీతో ఇంకా దేవుడు మాట్లాడతాడు. క్లుప్త సందేశం కాబట్టి క్లుప్తంగా చెప్పి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఈ విధంగా జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ యేసయ్య ఉండడు, యేసయ్య అక్కడ దొరకడు, యేసయ్య వారికి అందుబాటులోకి రాడు. వారు ఎంత వెతికినా అక్కడ భక్తి లేకుండా, అక్కడ ప్రార్థన లేకుండా, అక్కడ వారి సొంత మరి అతిశయం, హెచ్చింపు, గొప్పతనం చూపించుకోవటానికి ఇటువంటివి ఉన్న దగ్గర యేసయ్య ఎట్టి పరిస్థితుల్లో దొరకడు, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండడు. ఆ కింద మాట చూస్తూ ఉన్న 4వ వచనంలో, నేను వారిని విడిచి కొంచెము దూరం పోగా. ప్రభునంతులారా, వారిని విడిచి, ఎవరిని? ఈ పరిస్థితులన్నిటినీ, ఇవి కలిగిస్తున్నటువంటి వారిని, ఇవి ఉన్నటువంటి ఆ పరిస్థితులని, ఆ ప్రాంతాలని వదిలి నేను కొంచెము దూరము రాగా అక్కడ నా ప్రాణప్రియుడు ఎదురుపడ్డాడు. దేవునికి స్తోత్రం. మనం వాటిని విడిచిపెట్టినప్పుడు మన ప్రాణప్రియుడే మన దగ్గరకు వస్తాడు, మనల్ని ఎదుర్కొంటాడు, మనల్ని నడిపిస్తాడు. నేను సేవలోకి వచ్చిన తొలి రోజుల్లో కూడా నేను నేర్చుకున్నటువంటి విషయం ఇదే ప్రియులర్. ఈ మాటను నేను తీసుకున్నాను. ఒక దైవజనుడు ఈ విషయాన్ని నాకు చెప్పగా నేను ఆత్మీయంగా తీసుకొని నేను దాని ప్రకారం జీవించినప్పుడు దేవుడు నాకు ఎదురుపడి నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో కూడా నేను మొదట్లో కొంచెం అతిశయం, నా వాయిస్ని బట్టో, నేను వాక్యాన్ని చెప్పగలిగినటువంటి విధానాన్ని బట్టో నన్ను పొగుడుతున్నప్పుడు అతిశయం. ఆ తర్వాత ఎవరైతే గర్వంగా ప్రవర్తిస్తూ ఉన్నారో వారి మధ్యలో సంచరించటం, వారితో ఉండటం, మోసం ఎక్కడైతే ఎక్కువ జరుగుతుందో అక్కడికి వెళ్ళటం నాకు తెలియక, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా కొన్నిట్లో పాల్గొనటం, ఇవి అన్నీ కూడా నేను చూసినప్పుడు ఇది కరెక్ట్ కాదు, దీనివలన మనం భక్తిలో ఎదగలేం, దేవునికి దగ్గర అవ్వలేం అని తెలుసుకున్నప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టి వాటన్నిటికీ దూరంగా వచ్చేసి నా మందిరంలో నేను దేవునికి ప్రార్థన చేసుకుంటూ, వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, సత్క్రియల్లో పాలు పంచుకుంటూ నేను మంచిగా ముందుకెళ్ళినప్పుడు యేసయ్య నాకు ఎదురొచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు, నన్ను నడిపించాడు, నన్ను పట్టుకొని నడిపించాడు. నా జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నన్ను ఇప్పుడు నుంచి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు చెప్తున్నానంటే యేసయ్య మనకు ఎదురొచ్చి మన జీవితాల్లో ఆయన కార్యాలు జరిగించాలంటే ప్రియులరా వాటన్నిటిని విడిచి దూరంగా రావాలి. నువ్వు వాటన్నిటిని విడిచి దూరంగా రా, ఆయన నిన్ను పట్టుకొని నడిపిస్తాడు. వాటి మీద ఆధారపడకు, వాటిని విడిచిపెట్టి బయటికి రా, ఆయన నిన్ను పట్టుకొని నడిపించి నీ జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడని ఒక సాక్షిగా నేనుండి మీకు చెబుతూ ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని, దేవుని కృపకు పాత్రలు అవ్వాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.